గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దొరగారు, ఈ నందీశ్వరుని కొత్త చోటికి కనెక్షన్ ఇప్పిస్తే అద్భుతంగా ఉంటుంది. అంటే అంటే మన బంగ్లా తోటలో మన ఇంటికి ఎదురుగా పెడితే దేవుడు గుమ్మలో నందీశ్వర వారిని కదిపితే పాపం కదండి. పాప పుణ్యాలు రూల్స్ రాసేది మేమే కదరా. అయినా మన ఇంటి ముందు పెట్టుకోవడం అంత బాగుండదేమో. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, అది ఇల్లేమిటండి? మీ బంగ్లా మా పాలిట శివాలయం. మీరు సాక్షాత్తు పరమేశ్వరులు. అంచేత నందిగారు మీ గుమ్మం ముందు ఉంటేనే. అన్నప్ప, నన్ను ములగ చెట్టు ఎక్కించేస్తున్నావు. పైనుంచి పడ్డానంటే నీ మీదే పడతాను. పచ్చడైపోగలవు, జాగ్రత్త. దానికి ఎంత పుణ్యం కావాలండి? కొంప మునిగిందయ్యా కన్నప్ప. అయినా ఆచార్యులు పిలవడం, దొరగారు రావడం జరిగితే కొంపల మునక్కేం చేస్తాయండి? నువ్వు కాస్త తగ్గబోయ్. మనం ఎంత గొప్పోళ్ళమైనా అడపా దడపా దేవుడికి పూజారికి ఓ దండం పడేస్తా ఉంటే దాని విలువ దాంది. ప్రజలు మన చూసి ముచ్చట పడిపోరు. మా ప్రభు, ప్రజల కనెక్షన్ సంగతి వస్తే మీ బుర్రే బుర్ర, మహాబుర్ర, వీర బుర్ర. అందుకే అప్పుడప్పుడు నా బుర్రతో ఆలోచిస్తా ఉండు. కూర్చోండి, లేవట్టు కూర్చోండి. పెద్ద మనుషులకే మనం మర్యాద ఇవ్వాలి. అలాగటో అంటే పెద్ద మనుషులకి మా దొరకి కనెక్షన్ లేదంటాం. కన్నప్ప, మనం వెళ్తుంటే 1000 కుక్కలు మురుగుతాయి. అంతేలేండి. ఆచార్యులు గారు, నమో నమః. నమో 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 నమః. శ్రీ రామచంద్ర కటాక్ష ప్రాప్తిరస్తు. సర్వసాక్షి అయిన ఆ సర్వేశ్వరుడి సమక్షంలో మీతో ఒక విషయం మాట్లాడాలని రమ్మన్నాను. శ్రమకు అన్యథా భావించకండి. ఎంత మాట! దేవుడు తర్వాత దేవుడు లాంటి వారు. మీరెంత చెబితే అంత. దొరవారు, తాము ఈ గ్రామానికి పాలకులు. ప్రజలను మంచిదారిలో నడపాల్సిన బాధ్యత, అధికారం భగవంతుడు మీకు ఇచ్చాడు. ప్రజలకు దారి చూపాల్సిన పెద్దలు తామే తప్పుదారిలో నడవడం ధర్మం కాదు కదా. మీరు చెబుతున్న శ్రీరంగనీతులకి దొరవారికి ఉన్న కనెక్షన్ ఏమిటో వారిని చెప్పని కన్నప్ప. అమ్మా సుందరి, ఇటురా. తమరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని అమ్మవారి మీద ఒట్టు పెట్టారట. నేనా? వాళ్ళు మాట చెప్పడం, అది మీరు నమ్మి నన్ను ఇలా అడగడం మర్యాద కాదు. అది అక్కడ అమ్మోరి మీద ఒట్టేసి చెబితే నేను ఇక్కడ అయ్యోరి మీద ఒట్టేసి చెబుతున్నా. ఇదంతా కిట్టన వాళ్ళ కట్టు కథ అని. ఇది నమ్ముతారా? ఈ గాడిదలు, ఈ పొందాకోర్లు, లబ్బంగులు నా మీద పుట్ట పన్ని. దొరవారు, ఇది పవిత్ర స్థలం. దయచేసి అనరాని మాట. వాళ్ళు వెయ్యరాని నిందలు వేస్తే నేను ఊరుకోవాలా? ఈ పోరంబోకల మాటలు నమ్మి మీరు నన్ను అవమానిస్తారా? నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ పిల్లకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఈ దేవుడి మీద ఆ గంటలు దేవుడి గారికి టెలిగ్రామా? ఆయన వినేసి ఇక్కడికి వచ్చేసి దొరగారిని కొట్టేస్తాడనా నీ ఆశ? కన్నప్ప గారు, దేవుడు కొట్టినప్పుడు మీతో చెప్పి కొట్టాడు. దొరగారు, మీ మేలు కోరి చెప్తున్నాను, ఆమెకు అన్యాయం చేయకండి. నేను మీ మేలు కోరి చెప్తున్నాను, హద్దు మీరు మాట్లాడకండి. దేవుడికి దేవుడు ఉద్యోగం, నీకు పోతారు ఉద్యోగం ఇచ్చింది మా దొరగారు, నాబోటి పెద్దలు అని గుర్తించుకోండి. లేకపోతే గుడికి మీకు కనెక్షన్ కట్ కట్. తోరచోలికెళ్ళమాకండి. మీరు ఆయన ఒంటి మీ చెయ్యి ఎత్తే నన్ను పిలుస్తారు. ఆయన ఉప్పు తిన్న ఒళ్ళిది. దూర కొట్టమంటే కొట్టక తప్పదు. కొడితే చచ్చిపోతారా. పొండి, పెద్దోళ్ళతో మనకెందుకు, వెళ్ళి మెక్కను ఓదార్చండి. చెప్తే మీకు కదా.
దొరగారు మాట తప్పరంట, నన్ను పెళ్ళాడతారంట. మీరంతా రావాలి. సుందరికి పెళ్ళంట, అందరికి ఇందంట. సుందరికి పెళ్ళంట, అందరికి ఇందంట. స్వామి, నీ వాకిట నిలిచి నిన్ను ధిక్కరించే పాపాత్ముల్ని దండిస్తావనుకున్నాను. అవునులే, మాకుండే ఆవేశం తొందర నీకు ఉంటే ఎలాగా? రావణాసురుణ్ణి చంపడానికి ఎంత కాలం ఆలోచించావు? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని బాధ పెడుతూ ఉంటే ఎంత కాలం ఆగావు? ఈ అమాయకురాలు స్పృహలో ఉంటే తట్టుకోలేదని, గుండె బద్దలైపోతుందని ఆమెకు మతిపోగొట్టావా? పిచ్చిదాన్ని చేశావా స్వామి? నీ లీలలు మాకు కాక నాకు పెళ్ళంట. దొరగారు నా మొగుడు. ఆకాశమంతా పందిరంట, పూదేవంతా అరుగంట. నువ్వు తప్పకుండా రావాలి. అమ్మో తల్లి, నాకు మనువంటగా, నీకు తెలుసంటగా, నువ్వు సాత్వికవంటగా. దొరగారు చెప్పారులే. సుందరికి పెళ్ళంట, అందరికి ఇందంట. రామవిభుడు పుట్టి రఘుకులం బలరించే, కురువిభుడు పుట్టి కులము చెరిచే, ఎవరి మంచి చెడ్డలెంచి చూసినట్టేట. తుండగీడు కొడుకు కొండీడు చెలికాడు, బండరాజునకు బడుగు మంత్రి. కొండముచ్చునకు కోతియే సరిజోడు. కొబ్బరి నూనె పోసుకోవడానికి బాగుంటది, పారేకండి బాబు. కొబ్బరి నూనె కర్మ, ఊరి బాబు సొమ్మేగా. సంపెంగ నూనె పోసుకో, మీ దొర మీసాలకు పూసి సవరదీయొచ్చు. కనెక్షన్ బాగుంటుంది. దొరగారిని అలా హేళన చేయకండి బాబు. తమ్ముడు తమ్ముడు అంటూ మీకోసం ఎంతో ఇదైపోతూ ఉంటారు. మీకోసం ప్రత్యేకంగా కాయించిన ఈ చిగురు, ప్రేమతో చేయించిన ఈ భోజనం ఎవడి కోసం పంపిస్తాడు? అది మా బాబు సొమ్ము. ఆస్తిలో ఆయనకెంత హక్కు ఉందో నాకు అంతే ఉంది. అది చెప్పడానికి పంచాయతీలు అక్కర్లేదు. చిత్తం, ఆపిచ్చితనం అనేగా తమను నోరు విప్పి అడగరు, కేసు కూడా వేయరు. అందుకే ఆ ఆనందం పట్టలేక ఈ మందు మాకు పంపించేస్తున్నాడు. అమ్మమ్మమ్మమ్మమ్మ, దొరగారిని అంత మాట అనకండి బాబు. ఆయన మనస్సు స్వచ్ఛమైనది, నలకలేని చిగురు లాంటిది. సరే గాని కాకి ఏమంటది? కాక కౌ కౌ, పిల్లి, మ్యావ్ మ్యావ్, కుక్క, మౌ, గాడిద. ఎర్రదొర, ఈ కోతలకి నాకు కనెక్షన్ ఏమిటయ్యా? ఆ జంతువులకి ఒకటే కోతొచ్చు, దేని కోత దాంది. చెప్తాం. నువ్వు అడ్డమైన కోతలు కూయగలవు. అబద్ధాలు చెప్పి అవి నిజమని నోటికొచ్చినట్టు ఒట్లు పెట్టగలవు. అది కనెక్షన్. కనపా? కన్నప్ప, సరదాకి ఒక్కసారి నిజం చెప్పు. ఆ సుందరక్క గురించి మీ దొరగారు తలుపేసుకునైనా అయ్యో పాపం అన్నాడా? అనే ఉంటారు బాబు, నేను వినలేదు. వినలేవులే. నీ చెవుల్లో సీసం, కళ్ళల్లో దుమ్ము ఏర్పాటు చేశాడు. నీకేమిటి, ఈ ఊరికే చేశాడు. ఊరే చెమిటిది.
ఊరే గుడ్డిది, ఊరే మోగది. కన్నప్ప, మీ దొరగారితో చెప్పు, వారి పాపాలకి పద్దు రాస్తున్నా. మొన్నటిది 49వ తప్పు, ఇంకో 51, అంటే 100 కాగానే మీకు 100 ఏళ్ళు నిండుతాయి. అప్పుడు ఊరి చెవులు, నోరు, కళ్ళు అన్నీ మేలుకొని పనిచేస్తాయి. సుందరికి పెళ్ళంట, అందరికి ఇందంట. ఎప్పుడంట? అసలుందంట? రామ్మా, రా, అన్నం తిను. పెళ్ళి కదమ్మా, దొరగారు విందు. రా. మరి నీకో? ఇదిగో. ఏంటే అసలా ఏరా నాటకం ఎక్కువైందా? మళ్ళీ మా పిల్ల జోలికి వచ్చావు. మావా, మాకు మనసైంది మావా, మనువార్తాను మావా. మనువా నీకా? ఫు! మా చిన్ని బంగారు బొమ్మ ఏం చూసేవారా నీకా? మావా మావా, నా జనమంతా దారిపోతాను మావా. ఎదవన్నారు ఎదవని నీ జలమ నాకెందుకురా సన్నాసి? అసలు నీ జలమే జలమరా? నువ్వు గడించేది నీ పుట్టకే చాలదు, ఇంకా దానికేం పెడతా? మా మావా, మావా. రేయ్, నువ్వు రూపాయి బిళ్ళ ఎప్పుడన్నా చూసావురా? దానికి బొమ్మేటో బొడిసేటో తెలుసురా? ఓ పాలి సంతలో తీసామా? అంతే, నీ బతుకు అంతే. దాదా అయ్యా, నన్ను మామకి అయిపోతేనే సెర్లో దూకి చచ్చిపోతా. ఆడు కూడు గుడ్డ లేనోడమ్మా. పని చేసి గడుస్తాం. ఒరే భీమిగా, నా చిన్నికి తాళి కట్టాలంటే చిన్న ఎత్తు బంగారం ఉండాలిగా. వెళ్ళు, తాళి బొట్టుకు సరిపడ్డ బంగారం అట్రా మనువాడదరి. సరే మావా, సరే. లగ్గు లగ్గు లగ్గు. మొఖంగాడు. తాళి పుట్టికి ఎంత బంగారం కావాలా? రై, ఏంట్రా గొడవ? తాళి పుట్టికి ఎంత బంగారం కావాలా అని. తాళి పట్టుకేనా? అది ఎక్కడ దొరుకుతుంది రాంబాబు? దా, నేను చెప్తాను దా. దండాలు దొరా, దండాలు. ఏంట్రా, ఏంటి కథ? దొరా, మరే మరే నేను ఎర్ర నర్సిగాడు కూతురు సిన్ని లేదు, దాన్ని కడుపు చేసావా? ఎన్నో నెల? చచ్చా, అదేంటి దొరా, దాని మీద మనసు పడి మనువాడాలని. ఓరి గాడిద, ఎన్నాళ్ళు నా దగ్గర నువ్వు నేర్చుకున్నది ఇదా? ఓరి సన్నాసి, మనసు పడితే పడు, 10 సార్లు పడు, దానికి మనువు లంపటం ఎందుకురా? దొరా, ఓరి బేమా, పువ్వ తిన్నాక ఎంగిలాకుని ఇసిరి పారేయాలి గాని కడిగి ఇంట్లో పెట్టుకుంటారా? దొరా, నా సిన్ని ఎంగిలా కాదు, ఎండి పళ్ళం. నీ కర్మ ఏడు. వచ్చిన గొడవేటో చెప్పు. సిన్నిని మనువాడాలంటే తాళిబొట్టు కోసం కాసు బంగారం తెమ్మన్నాడు వాళ్ళయ్యా. అంటే నాకు అయ్యా అమ్మ అన్ని తమరే కదా, తమరి చేతి మీదుగా తాళిబొట్టు దయచేస్తే. నేనా? నీ బాబు ముళ్ళు ఏమన్నా నా దగ్గర దాచిపెట్టావేంట్రా? పెప్పే, అదేంటి దొరా, తమ కాడ నాది చాలా డబ్బుందటగా. ఎవడ్రా ఈ పూత కూసింది? రాంబాబు చెప్పాడు దొరా.
ఓరి పిచ్చోడా, 20 ఏళ్ళుగా మీ దొరకి శాఖ చేస్తున్నావు కదా, నీ కూడడేసాడే గాని కాను డబ్బు ఇచ్చాడట్రా అని అడిగాడు. అవును, ఏం లేదు అన్నాను. ఓరి సన్నాసి, రోజుకో రూపాయి డబ్బులు అనుకున్నా 10,000 రూపాయలు ఉంటది, వెళ్ళి అడుగు అని చెప్పాడు. అంటే నేనన్నాను, 20 ఏళ్ళుగా ఆడకి ఇయ్యాలి అడిగితే బాగుంటుందా అన్నాను. ఇయ్యాలి కాకపోతే ఇంకెప్పుడు అడుగుతావు, అయినా నీ ఇంట్లో కాయగట్టం ప్యాకెట్లో దగ్గర చేసి పోగేసింది గోతాలు రూపాయలు ఉన్నాయరా, మీ దొర చచ్చేటప్పుడు కప్పెట్టుకుంటాడేంటి, వెళ్ళడుగు ఆడేస్తాడని చెప్పాడయ్యా. అప్పుడు నేను చెప్పాను, రాంబాబు మా దొర దేవుడు, ఆరుగుం తప్పు మాట్లాడమాక బాగోదు, ఆ రుప్పు తిన్న శరీరం ఇది అన్నాను దొర. అప్పుడేమో రాంబాబు ఆర్జింగ్ ఎదవ సోదా ఎదవ గోళనని పోయి ఇక్కడి నుంచి. మరి తాళిబట్టుకి బంగారం దొరా పొమ్మనానా, బంగారం లేదు బూడిద లేదు, నీ ముఖానికి అది ఊటే తక్కువ. దొరా తాళిబట్టుకు బంగారం తెచ్చి మనువార్తానని మాట ఇచ్చాను దొరా చిన్నికి. మాటిస్తే వెనక్కి తీసేసుకోరా, మాటిచ్చాడట మాట, హరిశ్చంద్రుడు. నువ్వు సుందరమ్మకు మాట ఇచ్చి కాదని గొంతుకొచ్చావు కానీ నేనటు చేయలేను. యాదవనాయాల చీరేస్తాను. సుందరమ్మ పేరు చెప్పి నన్నే బెదిరిస్తావురా, నాకే నీతులు చెప్తావా? దొరా కొట్టు సంపు తాళిబట్టుకు మాత్రం బంగారం ఈ దొరా, చిన్ని లేకపోతే బతకలేను. నీ కాళ్ళ కాడ బాని, నీ కాళ్ళకు మొక్కుతాను దొరా, నీ కాళ్ళ దొరా 20 ఏళ్లుగా చాకరీ చేసి సేవ తీరిన చెయ్యి నీ ఉప్పు తిన్ని శ్వాసానికి వెనక్కి తగ్గింది. ఈ చెయ్యి నీ మీదకొచ్చిందో పచ్చడైపోతావు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.